ఒక వానరాజు తన కిడ్నాప్ చేయబడిన రాణిని వెతుక్కుంటూ అండీస్ నుండి ఆల్ప్స్ వరకు, ఆర్కిటిక్ నుండి అంటార్కిటికా వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల గుండా తన సైన్యాన్ని నడిపిస్తే ఆధునిక పటాలు లేదా ఉపగ్రహాలు లేని సమయంలో ఇది కేవలం కథ కాదు, ఇది సుగ్రీవుడి అట్లాస్, బహుశా లాస్ట్ వరల్డ్ యొక్క నిజమైన భౌగోళిక శాస్త్రాన్ని కలిగి ఉన్న రామాయణంలోని ఆ పురాతన అధ్యాయం. ఒక ప్రాథమిక ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఈ కథ వాస్తవానికి ఎప్పుడు జరిగింది? చాలామంది చరిత్రకారులు రామాయణం దాదాపు 500 BC నాటిదని చెబుతారు. కానీ నీలేషోక్ ఈ ఊహను నేరుగా సవాల్ చేస్తారు. సంస్కృత శ్లోకాల్లో 600 కంటే ఎక్కువ ఖగోళ సూచనలను విశ్లేషించడం ద్వారా రామరావణ యుద్ధం జరిగిన తేదీని 12,209 BC అంటే 14,000 సంవత్సరాల క్రితం, పిరమిడ్లకు ముందు, స్టోన్హెంజ్కు ముందు మరియు నమోదు చేయబడిన చరిత్రకు ముందే నిర్మించారు. ఆధునిక ఖగోళ శాస్త్ర సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఒక కాలపు స్కై చార్ట్ను తిరిగి సృష్టించాడు. ఖగోళ స్థానాలు, గ్రహాల అమరికలు, చంద్ర దశలు ప్రతిదీ టెక్స్ట్లో ఇచ్చిన వివరణలకు సరిగ్గా సరిపోతాయి. ఉదాహరణకు, రామాయణం ప్రకారం శీతాకాల క్రమం పుషే నక్షత్ర సముదాయంలో సంభవించింది. నేడు అది అసలు నక్షత్ర సముదాయంలో సంభవిస్తుంది. ఈ మార్పు విషువత్తుల పూర్వస్థితి అని పిలువబడే నెమ్మదిగా అక్ష సంబంధ చలనం కారణంగా సంభవిస్తుంది. ఇది ఈ కథను దాదాపుగా చివరి మంచు యుగం నాటి ఖగోళ వెలిముత. మరియు ఈ డేటింగ్ ఊహాజనితమైనది కాదు, ఇది కొలవదగినది, శాస్త్రీయమైనది మరియు ధృవీకరించదగినది. కానీ మీరు ఈ యుగాన్ని అంగీకరించిన వెంటనే మరింత గందరగోళపరిచే ప్రశ్న తలెత్తుంది. 14,000 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉండేది? ప్రపంచ సముద్ర మట్టాలు దాదాపు 400 అడుగుల దిగువన ఉన్నాయి. తీర ప్రాంతాలు చాలా దూరం విస్తరించి ఉన్నాయి. ద్వీపాలు పెద్దవిగా ఉన్నాయి మరియు ఖండాలు యూరప్, కెనడా మరియు సైబీరియాలను అనుసంధానించిన మొత్తం భూవంతెనలు మందపాటి మంచు పలకల కింద ఖననం చేయబడ్డాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది మరియు నేడు అనేక నివాసయోగ్యమైన ప్రదేశాలు పూర్తిగా జనావాసాలకు పనికిరానివిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుగ్రీవుడు 4 శోధన బృందాలను పంపుతాడు. తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణం. ప్రతి ఒక్కటి నేటికి వింతగా అనిపించే ఖచ్చితమైన సూచనలు మరియు వివరణలతో. సుగ్రీవుడి మొదటి బృందం ఆగ్నేయాసియా మరియు ఇండోనేషియాను దాటి పసిఫిక్ మహాసముద్రంలోని లోతైన మరియు మర్మమైన ప్రాంతాలకు చేరుకుంటుంది. అక్కడి ప్రజల వర్ణనలు చాలా అసాధారణంగా అనిపిస్తాయి. పొడవైన చెవులు మరియు మందపాటి పెదవులు కలిగిన ప్రజలు, పచ్చి చేపలు తినే సమాజాలు, ఇవన్నీ పౌరాణికంగా అనిపిస్తాయి. అయితే ఆసక్తికరంగా నేటికి పాపువాన్లు, ఆఫ్రికన్లు మరియు అమెజాన్ల తెగలు శరీర మార్పు పద్ధతులను అనుసరిస్తాయి. అంటే లాపెస్ ధరించడం, సాగదీయడం మరియు మొదటి చూపులో దాదాపు మరో ప్రపంచపు ఆచారాలుగా అనిపించే ఇతర ఆచారాలు. ఈ సారూప్యత పురాతన ప్రయాణికులు ఈ ప్రత్యేకమైన సంస్కృతులను ఎదుర్కొని ఉండవచ్చని సూచిస్తుంది. సుగ్రీవుడు బంగారం మరియు వెండి సమృద్ధిగా ఉన్న ద్వీపాలు, సువర్ణ ద్వీపం మరియు రూపే ద్వీప గురించి కూడా ప్రస్తావించాడు. ఈ సూచనలు ఇండోనేషియాలోని ఖనిజ సంపన్న మండలాలకు సంబంధించినవి కావచ్చు. ఇక్కడ నేటికి బంగారం మరియు వెండి సమృద్ధిగా లభిస్తాయి. మరొక అవకాశం ఏమిటంటే ఈ సూచనలు దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రాంతాన్ని సూచిస్తాయి. అక్కడ వారి నాగరికత బంగారం మరియు వెండికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అత్యంత ఆకర్షణీయమైన సూచన పెరులోని ఒక మర్మమైన ల్యాండ్ మార్క్ ఆండీస్ యొక్క కొవ్వొత్తి గురించి. ఇది 600 అడుగుల పొడవైన జియోగ్లిఫ్. ఇది ఒక కొండవాల్లో చెక్కబడి 12 మైళ్ళ దూరం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని నావిగేషనల్ మార్కర్ లేదా మరపరమైన చిహ్నంగా భావిస్తారు. కానీ సుగ్రీవుడు దీనిని బంగారు త్రిశూలం అని పిలుస్తారు. తూర్పు దిశ సరిహద్దును గుర్తించే రహస్య చిహ్నం. ఇది వారి ప్రయాణాల విస్తారతను ప్రదర్శించడమే కాకుండా ఆ సమయంలో ప్రపంచంలోని సుదూర ఖండాల గురించి ఏదో ఒక రకమైన జ్ఞానం ఉనికిని కూడా సూచిస్తుంది. సుగ్రీవుడు తన సైన్యాన్ని హెచ్చరిస్తూ, దక్షిణ దిశలో ఎక్కువ దూరం వెళ్ళవద్దు. అక్కడ ఒక భూమి ఉంది, చల్లని, చీకటి మరియు నిర్జీవంగా ఉంది. వారు దానిని యమపురి అని పిలుస్తారు. నేడు మనం దానిని అంటార్కిటికా అని పిలుస్తాము. ఆసక్తికరంగా పిరేస్ మరియు యురోంటిస్ ఫినిష్ చార్ట్లు వంటి పురాతన పటాలు అధికారికంగా కనుగొనబడటానికి శతాబ్దాల ముందు అంటార్కిటికాలో మంచు లేని నదులు ఉన్నాయని చూపిస్తున్నాయి. ఆధునిక ఉపగ్రహ స్కాన్లు అంటార్కిటికా ఒకప్పుడు ప్రవహించినది మరియు పచ్చని భూమి అని నిర్ధారిస్తాయి. సుగ్రీవుడికి ఇది తెలుసు మరియు తన సైన్యాన్ని అక్కడికి వెళ్ళవద్దని హెచ్చరించాడు. పశ్చిమ బృందం రాజస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్లను దాటుతుంది. వారు సులేమాన్ పర్వతాలు, మాంటిన్ పర్వతాలు మరియు టారస్ శ్రేణి గురించి ప్రస్తావిస్తారు. వారు జ్యోతిష్యపూర్ అనే నగరాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఇది పురాతన బాగ్దాద్ కావచ్చు. ఇంకా ముందుకు వారు ఓచాబ్స్తో అనుసంధానించే సంసత్ పర్వతాన్ని చేరుకుంటారు. అక్కడ సుగ్రీవ్ మరొక వింత స్మారక చిహ్నాన్ని వివరిస్తాడు. పెరువియన్ ట్రైడెంట్ వంటి పర్వతం పైన బంగారు 10 తల్ల తాటి చెట్టు నిర్మాణం. ఈసారి పశ్చిమ దిశ సరిహద్దుకు ఇదొక గుర్తు. ఉత్తర దిశ ప్రయాణం జాని హిమాలయాల నుండి ప్రారంభమై టిబెట్ మరియు కిర్గిస్తాన్ గుండా కొనసాగుతుంది. సుగ్రీవ్ మనస్ నది మరియు కలశా సరస్సు గురించి స్పష్టమైన వర్ణనను ఇస్తాడు. తరువాత కలశ సరస్సు గుండా ప్రవహించే అంగారా నది గురించి
ప్రస్తావిస్తాడు. ఇది బైకాన్ నుండి ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవహిస్తుంది. ఆపై అతను ఒక అసాధారణ దృశ్యాన్ని వర్ణించాడు. సూర్యుడు మరియు చంద్రుడు లేకున్నా కూడా ప్రకాశించే ఆకాశం. ఇది అరోరా బొరియాలిస్ 19వ కాంతి. ఇక్కడ సూర్యుని ప్రవర్తన అసాధారణంగా ఉందని సుగ్రీవుడు చెప్పాడు. అది సాధారణంగా ఉదయించదు మరియు అస్తమించదు, మరియు జీవం ఒక నిర్దిష్ట రేఖకు మించి ఉండదు. ఈ వివరణ మంచు హిమానీనద పటాలపై కప్పబడినప్పుడు ఆ రేఖ ధ్రువ మంచు శిఖరాల దక్షిణ సరిహద్దుకు సరిగ్గా సరిపోతుంది. రాముడు ఇదంతా తనకు ఎలా తెలుసని అడిగినప్పుడు సుగ్రీవుడు ఇలా జవాబిచ్చాడు: నేను అక్కడ ఉన్నాను, నేనే స్వయంగా చూశాను. వారు భూమిని టోలెమీ ముందు, కొలంబస్ ముందు ఒక మండలం, ఒక వృత్తం అని వర్ణించారు. కాబట్టి అసలు ప్రశ్న ఏమిటంటే, ఎలా ఒక కోతి కమాండర్ ప్రపంచ భౌగోళిక శాస్త్రాన్ని ఇంత ఖచ్చితంగా ఎలా వర్ణించగలడు? మనం పటాలను రూపకంగా తప్పుగా భావించామా, లేదా ఇది కథలు మరియు కవితల్లో ఎన్కోడ్ చేయబడి భద్రపరచబడిన పురాతన ప్రపంచ నాగరికత యొక్క అవశేషమా? ఈ ప్రయాణం మీకు చరిత్రను కొత్త కోణం నుండి చూపించినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.